హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. డైరెక్ట్ కంటెంట్కి వెళ్ళిపోతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నిన్న దేశంలోనే అతిపెద్ద విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు మరణించారు. ఆయనతో సహా ఆయన స్టాఫ్ అంటే పిఎస్ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్తో సహా మరో 2 పైలట్లు అండ్ అటెండెంట్ మొత్తం 5 మరణించారు. ఆకస్మికంగా ఆ ప్లేన్ యాక్చువల్లీ ముంబైలో పొద్దున్న 8:10కి బయలుదేరిన స్పెషల్ ఫ్లైట్ బారామతి 8:45కి వెళ్ళి అక్కడ ల్యాండింగ్లో పొగమంచు దట్టంగా ఉన్న కారణంగా ల్యాండింగ్కి రన్వే కనిపించక రాంగ్ సిగ్నల్స్ వచ్చి సాంకేతిక లోపాలతో క్రాష్ అయింది. అక్కడికక్కడ కుప్పకూలింది. సో 5 కూడా మరణించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా విషాదం మిగిల్చింది. మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరో 4 చనిపోయారు. బుధవారం ఉదయం 8:45 గంటల సమయంలో బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విమానం రన్వేపైకి దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. దీంతో అందులోని వారంతా మరణించారు. మరణించిన వారిలో కెప్టెన్ సుమిత్ కుమార్, కోపైలట్ శాంభవి పాఠక్, వ్యక్తిగత భద్రతాధికారి విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి ఉన్నారు. మంగళవారం ముంబైలో జరిగిన కేబినెట్ సమావేశంలో పాల్గొన్న అజిత్ పవార్ బుధవారం ఉదయమే బారామతికి బయలుదేరారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా 5 ప్రచార ర్యాలీల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పవార్కు భార్య సునేత్ర పవార్, రాజ్యసభ సభ్యురాలు, మరో 2 కుమారులు ఉన్నారన్నమాట. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ప్రముఖులందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సో ఆయన మళ్ళీ ఫోన్ చేస్తానన్న కుమార్తె పింకీ మాలి చివరి మాటలు ఇవే. గుర్తు చేసుకుని విలపిస్తున్న విమాన అటెండెంట్ తండ్రి చురుకైన యువ పైలట్ శాంభవి పాఠక్, ఆమె కూడా మరణించారు. మరాఠ్వాడా గడ్డపై రాజకీయ మాంత్రికుడు, ముంబైపైనే అజిత్ రాజకీయ తిరుగుబాటు, తన సొంత బంధువైన శరద్ పవార్ గారి మీద రాజకీయంగా తిరుగుబాటు చేసి మనకు బలం ఉన్నప్పటికీ మీరు సీఎం కుర్చీ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, మీరు కాంగ్రెస్కి మరీ లోబడిపోతున్నారు, సో నేను మీతో కొనసాగలేను అని చెప్పి తన సొంత ఆయన మీదే తిరుగుబాటు చేసి, అంకుల మీద తిరుగుబాటు చేసి బయటకు వచ్చాడు ఆయన. ఎన్నోసార్లు ఆయన ముఖ్యమంత్రి అవకాశం రావాల్సింది త్రుటిలో కోల్పోయారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఫస్ట్ టైం ఎంపీగా గెలిచారు. తను ఎంపీగా గెలిచిన 6 నెలల లోపే ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన పదవికి రాజీనామా చేసి శరద్ పవార్ గారు అదే స్థానం నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈయన మాత్రం బారామతి అసెంబ్లీకే పరిమితం అయ్యారు. వరుసగా 7 సార్లు గెలిచారనమాట. సో అజిత్ పవార్ గారి గురించి అన్ని పత్రికల్లో కూడా ఈ అంశాన్ని హైలైట్ చేశారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణమని అండ్ అజిత్ పవార్ దుర్మరణం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విషాదంతో 2 పైలట్లతో పాటు సహాయకుడు అనేది. సో ఇక నిన్న కేబినెట్ భేటీ జరిగిందండి. జూన్కి లబ్ధిదారుల చేతికి 2.61 లక్షల టిడ్కో ఇల్లంట. వీటి కోసం హడ్కో నుంచి పొందే 4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ. అథ్లెట్ ఎర్రాజీ జ్యోతికి 500 చదరపు గజాల స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం. పోలవరం నిర్మాణానికి రాయి కోసం హిల్ నెంబర్ 902లో తవ్వకాలు. మదనపల్లె మండలం వలసపల్లిలో కేంద్రీయ విద్యాలయానికి 6.09 ఎకరాలు. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు. నిన్న కేబినెట్ భేటీ జరిగింది. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో రాజకీయపరమైన నిర్ణయం ఏంటంటే తిరుమల నెయ్యి వ్యవహారంలో ఎవరూ మాట్లాడొద్దు. పూర్తి స్థాయిలో సిట్ నివేదిక మన దగ్గరకు వచ్చిన తర్వాత అధికారికంగా మనం దాన్ని అధ్యయనం చేసి అవసరమైతే దాని మీద మరోసారి కూర్చొని మాట్లాడదాం, ఎవరు ఏది పడితే దాని గురించి మాట్లాడద్దు అని చెప్తూ ఇతర పరిపాలనాపరమైన నిర్ణయాలు కూడా చాలా తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇల్లు నిర్మించారు కదా, వాటిని జూన్ నాటికి పూర్తి చేసి 2.61 లక్షల మందికి ఇస్తారంట. ఇందుకు ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల పనులకు ఏపీ టిడ్కో 4,451 కోట్ల మేరకు హడ్కో నుంచి తీసుకునే రుణానికి ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పిడుగురాళ్లలో బోధనాసుపత్రిని ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 330 పడకల ఆసుపత్రిని 420 పడకలకు పెంచేందుకు అవసరమైన పోస్టుల భర్తీకి ఇతర కళాశాలల నుంచి సర్దుబాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవన్నీ మనం చూడొచ్చు. ఇక ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఒక
ప్రత్యేకమైన వార్త వేశారు. మేబీ అది ఎందుకనేది మనం ఈనాటి సాక్షిలో కూడా అది తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వేశారు. అనుమానమే లేదు, అది కల్తీ నెయ్యే. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. బోలేబాబా డైరీలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారీ. నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ హోదాలో చిన్నప్పన్న జోక్యం. తుది అనుబంధ అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. సో సిట్ మరో అనుబంధ అభియోగ పత్రం వేసిందంట. ఇది తుది అభియోగ పత్రం అంట. యాక్చువల్లీ 4 రోజుల కిందట వేసిందే ఫైనల్ అన్నారు, మళ్ళీ నిన్న ఒకటి వేసినట్టున్నారు. సో ఇందులో బోలేబాబా డైరీ వాళ్ళు 68.17 లక్షల కిలోల నెయ్యి తయారు చేశారు. అదంతా కూడా కల్తీ నెయ్యే, అసలు అనుమానమే లేదు, వాళ్ళు సరఫరా చేసింది కల్తీ నెయ్యే. అందులో వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పని జోక్యం చేసుకున్నాడు, మొత్తం కమిషన్ తీసుకున్నాడు అని చెప్పి ఆ బోలేబాబాకు టెండర్ దక్కాలనే టెండర్ నిబంధనలు మార్చారు అని కూడా రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. కల్తీ కెమికల్ నెయ్యి, తిరుమల నెయ్యి కేడీల గుట్టును విప్పిన సిబిఐ సిట్ ఛార్జ్షీట్. 10కి పైగా రాష్ట్రాల పరిధిలో తనిఖీలు, 5 రాష్ట్రాల్లో నెట్వర్క్ గుర్తింపు, చొక్క పాలు లేకుండా నెయ్యి తయారీ, బోలేబాబా డైరీ కేంద్రంగా దందా, సహకార డైరీలను తప్పించడానికి టెండర్ నిబంధనల్లో సవరణలు, సరఫరాదారులు, మధ్యవర్తులు, అధికారుల ప్రమేయం నిర్ధారణ, ఛార్జ్షీట్లో సంచలన నిజాలు అని వేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, కల్తీ జరిగిన మాట వాస్తవం, కానీ యానిమల్ ఫ్యాట్ కలిసిన మాట అబద్ధం. నిజమేంటంటే తిరుమల నెయ్యి కల్తీ జరిగింది, అబద్ధం ఏంటంటే యానిమల్ ఫ్యాట్ కలిపారు అనేది అబద్ధం. సో సిట్ రిపోర్ట్ అదే ఇచ్చింది. కానీ ఇక్కడ యానిమల్ ఫ్యాట్ కలిసిందనేదే పెద్ద అంశం. ఎందుకంటే సీఎం గారు 2024 సెప్టెంబర్ 19వ తేదీన ఆయన మీటింగ్లో అదే మాట్లాడారు, యానిమల్ ఫ్యాట్ కలిసిందనే మాటనే మాట్లాడారు. కల్తీ నెయ్యి కేసులో ఏడాది పాటు దర్యాప్తు జరిగిన సిబిఐ సిట్ సంచలన సంగతులు వెలికి తీసింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో బడా కుట్ర జరిగినట్టు తేల్చింది. టెండర్ల నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనేది పసిగట్టింది. 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డైరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, లాజిస్టిక్ ఆపరేటర్లు, హవాలా మధ్యవర్తులు, నెట్వర్క్ గొలుసును 10కి పైగా రాష్ట్రాల పరిధిలో వెలికి తీసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో ఏర్పడిన సిట్ తన దర్యాప్తులో తేల్చిన అంశాలపై తుది ఛార్జ్షీట్ను ఈ నెల 23 నెల్లూరు ఏసీబీ కోర్టులో సమర్పించిన సంగతి తెలిసిందే. నిజమైన ఆవు నెయ్యి కిలో 319.80 సరఫరా చేయడం సాధ్యం కాదని యూపీలోని బోలేబాబా డైరీ, దిండుగల్లో ఏఆర్ డైరీ కూడా తిరుమలకు నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు ఛార్జ్షీట్లో తెలిపినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఛార్జ్షీట్లో ఏమున్నదంటే, టీటీడీ బోర్డు సిఫార్సుల మేరకు 2020 జనవరిలో ప్రొఫెషనల్ కమిటీ ఏర్పాటు చేసి టెండర్ నిబంధనలను సడలించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉండాలనే నిబంధన తొలగించారు. సంవత్సరానికి 250 కోట్ల టర్నోవర్ ఉండాలనే నిబంధన కూడా తొలగించారు. అంటే వాళ్లకు అనుకూలమైన డైరీకి ఇవ్వడానికి కొన్ని నిబంధనలు, కఠిన నిబంధనలు తొలగించి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాతే నెయ్యి కల్తీ అవ్వడం ప్రారంభించింది అని ఛార్జ్షీట్లో వేశారు. ఇందులో సాక్షిలో మరో కోణం రాశారు. అంతా బాబు దుష్ప్రచారమే, రాజకీయ రాద్ధాంతమే, కొవ్వు కలవలేదు. కొవ్వు కలవలేదు, ఇది నిజమే. కల్తీ కెమికల్ నెయ్యి, ఇది నిజమే. ఇది నమ్మేవాళ్ళు ఇది నమ్ముతారు, ఇది నమ్మేవాళ్ళు ఇది నమ్ముతారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందే అని, అది కలవలేదు అని సాక్షిలో రాశారు. అదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నెయ్యి కల్తీ జరిగింది అని. కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్ కలవలేదు కానీ కల్తీ జరిగింది. అంటే ఇక్కడ సాక్షి వాళ్ళు ఏంటి, వీళ్ళు ఎందుకు భుజాలు గుద్దుకుంటున్నారు, మేము కల్తీ చేశాము కానీ ఆవు కొవ్వు పంది కొవ్వు కలపలేదని ఘనంగా చెప్పుకుంటున్నారు వీళ్ళు. అర్థమైంది కదా. వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో, యానిమల్ ఫ్యాట్ అది కలవలేదు కానీ కల్తీ నెయ్యే అని చెప్పుకుంటున్నారు. ఎవరికి కావాల్సింటే అటు రాసుకున్నాడు. ఇక్కడ ఒక సామాన్యుడిగా నా అభిప్రాయం ఏంటంటే, మా సీఎం గారు ఏం చెప్పారంటే ఒక మీటింగ్లో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసి నెయ్యి తయారు చేశారని చెప్పారు. కానీ దర్యాప్తులో మాత్రం ఆ రెండు కలవలేదు, కానీ కల్తీ జరిగింది. కల్తీ జరిగిన మాట వాస్తవమే. రసాయనాలు కలిపారు, సుగంధాలు కలిపారు వాసన కోసం, అది అసలు నెయ్యే కాదు అని చెప్పారు. సో ఇందులో సామాన్యుడు ఎటువైపు ఉంటాడనేది సామాన్యుడు ఎవరిష్టం వాళ్ళది. తిరుమల లడ్డు ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు, పంది చేప కొవ్వు లేనే లేవు,
సిబిఐ దర్యాప్తులో సంచలన నిజాలు వెల్లడి, 4 రకాల నెయ్యి శాంపిల్స్ పరీక్షించిన నిర్ధారణ, ఐసీఏఆర్ ఎన్డీడీబీ ల్యాబుల్లో పరీక్షలు శాస్త్రీయంగా శోధించి సాధికారికంగా సిబిఐ నిర్ధారణ, బెడిచికొట్టిన చంద్రబాబు కుతంత్రం, బాబు కుట్రలను పవన్ కళ్యాణ్ వత్తాసు, ప్రజలను తప్పుదారి పట్టించినందుకు రాజకీయ హైడ్రామా, నెయ్యిలో జంతువులు కొవ్వు కలవలేదని సిబిఐ నేతృత్వంలో స్వతంత్ర సిట్ దర్యాప్తులో వెల్లడి అని రాశారు. అది ఎవరి కోణం వాళ్ళు రాసుకున్నారు. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎంపిక జాబితా ఏపీపీఎస్సీ వెల్లడించిందండి. 905 పోస్టుల్లో 891 అభ్యర్థుల ఎంపిక, హైకోర్టు ఆదేశాలతో 2 పోస్టులు పెండింగ్, 12 పోస్టులకు రిజర్వేషన్ అభ్యర్థులు నిల్. సో మొత్తానికి ఏపీపీఎస్సీలో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రిజల్ట్స్ వచ్చేసి ఫైనల్ తుది జాబితా కూడా నిన్న ప్రకటించారన్నమాట. సో అది ఆంధ్రజ్యోతిలో కూడా దాన్ని హైలైట్ చేశారు. అండ్ పేదలందరికీ ఇల్లు 2029 నాటికి 7.5 లక్షల మందికి అందజేత అనేది హైలైట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీలో పర్యటించారండి. ఢిల్లీలో ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని, ఇంకా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడారు. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ, ఆ రాష్ట్ర అంశాలపై విస్తృతంగా చర్చించినట్టు వెల్లడి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఇక్కడి కృష్ణమేనన్ మార్గ్లోని హోంమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది. తమ మధ్య అర్థవంతమైన సమావేశం జరిగినట్టు పవన్ కళ్యాణ్ ఎక్స్లో పేర్కొన్నారు. హోంమంత్రితో మంచి సంభాషణ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న విభిన్న అంశాలు, ప్రజా పరిపాలన ప్రాధాన్యమైన విషయాలపై మేము విస్తృతంగా చర్చించాం. ఉప్పాడు సముద్ర తీర కోత రక్షణ గోడ నిర్మాణానికి నిధులు సాయం అడిగాను, కేంద్ర సాయం అడిగానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎక్స్లో పేర్కొన్నారనమాట. సో కేంద్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వండి, ఉప్పాడ తీర రక్షణ గోడకు సహకరించండి. అమిత్ షాకు పవన్ వినతి. పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్గా అభివృద్ధి చేయాలని అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైన చర్చ, సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు. ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు అనేది రాశారు. ఇక ఏలూరు పోలీసుల ధర్మాస్త్రం, యాప్ సాయంతో పక్కాగా విచారణ, ప్రాసిక్యూషన్. 15 నెలల్లో 51 మంది నేరగాళ్లు జైలుకు. హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, సైనైడ్ ప్రయోగం వంటి తీవ్ర నేరాల్లో విచారణ లోపాల వల్ల నిందితులు తప్పించుకున్న ఉదంతాలు ఎన్నో. నేరాన్ని నిరూపించాలో పోలీసులు సరైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించకపోవడం, నేర స్థలంలో సేకరించిన ఆధారాలను భద్రపరచకపోవడం, వాటిని కోర్టుకు అందించకపోవడం, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టకపోవడం వంటి కారణాలతో శిక్షలు పడడం లేదు. ఇలాంటి కేసుల్లో నేరగాళ్లకు ఖచ్చితమైన శిక్షలు పడేలా కృత్రిమ మేధా సాయంతో పక్కాగా వ్యవహరిస్తున్నారు ఏలూరు జిల్లా పోలీసులు. ప్రాథమికంగా ఆనవాళ్లే లేని కేసులోనూ లోతైన దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించి నేరగాడికి శిక్ష పడేలా కోర్టులో నిరూపించారు. ఇందుకు ధర్మ పేరిట పోలీసులు అంతర్గతంగా వినియోగిస్తున్న యాప్ సత్ఫలితాలను ఇస్తోంది అని చాలా క్లియర్గా రాశారు. అందుకు లైటింగ్ తగ్గింది ఎందుకో అనుకున్నా, ఒక లైట్ ఆన్ చేయడం మర్చిపోయా. ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ గారు కాస్త విభిన్నంగా ఆలోచిస్తారనమాట. ఆయన టీమ్ హ్యాండ్లింగ్ అది బాగుంటుంది. చాలా కేసుల్లో దర్యాప్తు, ఈవెన్ సైబర్ నేరాల దర్యాప్తులో కూడా ఆయన హ్యాండిల్ చేసే తీరు బాగుంటుంది. న్యాయ వ్యవస్థలో ఏఐతో బహుజాగ్రత్త, దానికి స్పృహ, విచక్షణ, సాక్ష్యాధారాలు, విశ్లేషణ తెలియవు. ఎగ్జాక్ట్లీ. న్యాయాధికారులను అప్రమత్తం చేస్తూ హైకోర్టు తీర్పు, లేని తీర్పులను సృష్టించి ఇచ్చిన ఏఐ, వాటిని ఉత్తర్వుల్లో ప్రస్తావించిన ఓ న్యాయాధికారి. చాట్‌జీపీటీ, ఏఐ టూల్స్ మనల్ని ఎంతగా దారి తప్పిస్తాయంటే తెలియకపోతే తెలియదు అని చెప్పవు. ఫర్ ఎగ్జాంపుల్, ఏలూరులో ప్రస్తుతం జాతర జరుగుతుంది. ఏలూరు చుట్టుపక్కల వాళ్ళకి దాని విశిష్టత ఏమిటి అనేది తెలుసు. 12 ఏళ్ళకు ఒకసారి జరుగుద్ది. ఎంతో వైభవంగా గంగానమ్మ జాతర చేస్తారు. దానికి ఇప్పుడు ప్రస్తుతం 5 ప్రాంతాల్లో విడివిడిగా అమ్మవారిని 105 రోజుల పాటు అమ్మవారిని అక్కడ కొలువుల్లో ఉంచి, మేడల్లో ఉంచి, ఆ తర్వాత ఊరేగించి కొర్రల బండి మీద సాగనంపుతారు. అది కొంచెం లక్షలాది మంది వస్తారు. ఆల్రెడీ మొన్న 26వ తేదీన ఆ ఊరేగింపు జరిగింది. అండ్ మళ్ళీ 2వ తేదీన ఇంకో ప్రాంతం ఉంది. ఇది ఎంతో వైభవం అనమాట. దీని గురించి చాట్‌జీపీటీకి అడిగితే తెలీదు అనే సమాధానం చెప్పలా. ఏలూరు జాతర ఎంతో విశిష్టమైనది. ఆ జాతర పేరు యాక్చువల్లీ గంగానమ్మ జాతర. కానీ వీళ్ళు ఆ జాతర ఎలా వచ్చిందంటే రెగ్యులర్గా జనరలైజ్ చేసి చెప్తారు కదా, అది చెప్తుంది తప్ప నేను అప్పుడు తిరిగి నీకు తెలియకపోతే తెలియదని చెప్పొచ్చుగా, ఇదంతా ఎందుకు, సొల్లంతా ఎందుకు చెప్తున్నావు అన్న. క్షమించండి, ఇప్పుడు వరకు నేను చెప్పింది సొల్లే, కానీ ఇక మీద నిజం చెప్తానని చెప్పి మళ్ళీ సొల్లు చెప్తుంది. మళ్ళీ పనికిమాలిన విషయాలు, సంబంధం లేని విషయాలు చెప్తుంది అన్నమాట.
చివరికి మీరు ఏ జాతర గురించి అడుగుతున్నారు? విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర గురించి అడుగుతున్నారా? దాని గురించి అయితే నేను చక్కగా విశ్లేషిస్తాను అని చెప్పింది. అంటే తెలియకపోతే తెలియదని చెప్పకుండా దారి మళ్లించడం. అలాగే చాలా అంశాల్లో ఏఐలో ఏమొస్తుందంటే వెబ్సైట్లో ఆల్రెడీ ఉన్నది మాత్రమే వస్తుంది. లేని దాన్ని వెతికి 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 అది ఇచ్చిందే నిజమని నమ్మితే మాత్రం మోసపోతాం. ఎక్కడైనా అంతర్జాలంలో ఉంటే, ఏదైనా వెబ్సైట్లో ఏదైనా లింకులో ఉంటే అది టపీమని పసిగట్టేసి ఇచ్చేస్తుంది. లేకపోతే మాత్రం వెబ్సైట్లో ఎక్కడ లేకపోతే మాత్రం అది కూడా ఏం చేయలేదు, అబద్ధాలు ఇస్తుంది. సో అలాగే ఇది కూడా అంతే. న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధ వినియోగం కంటే మానవ మేధస్సుకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పుల విషయంలో ఏఐని వినియోగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని దిగువ కోర్టుల న్యాయాధికారులను అప్రమత్తం చేసింది. సాంకేతికత ఎంత పెరిగినా న్యాయమూర్తుల విచక్షణే అంతిమమని తేల్చి చెప్పింది. మానవ మేధస్సుకు విశ్లేషించే సామర్థ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదని పేర్కొంది. తీర్పులను తయారు చేసే సమయంలో ఏఐ పైన పూర్తిగా ఆధారపడవద్దని, అది ఇచ్చిన సమాచారాన్ని యథాతథంగా తీసుకోవద్దని హెచ్చరించింది. దానికి స్పృహ, విచక్షణ, సాక్ష్యాధారాల విశ్లేషణ తెలియవు. న్యాయాధికారులను అప్రమత్తం చేస్తూ హైకోర్టు తీర్పు. లేని తీర్పులను సృష్టించి ఇచ్చిన ఏఐ. గతంలో కొన్ని అంశాల మీద కోర్టులు తీర్పు ఇవ్వనప్పటికీ గతంలో ఈ తీర్పు వచ్చిందని సృష్టించి ఏఐ ఇచ్చిందంట. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పెరిగినా దాని పట్ల చాలా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నమాట. చట్టాలు తెలిసి ఉండొచ్చు, రాజ్యాంగపరమైన ఆర్టికల్స్ తెలిసి ఉండొచ్చు, కానీ న్యాయపరమైన విచక్షణ ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏళ్లనాటి రుణం వెంటాడుతోంది. కేవలం సెక్యూరిటీల భారమే 4.33 లక్షల కోట్లు. ఇది తీరాలంటే 2064 వరకు కట్టాల్సిందే. రాష్ట్రం ఏటా చెల్లించాల్సిన అప్పులపై ఆర్బీఐ నివేదిక. ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ నుంచి సెక్యూరిటీల వేలంలో తీసుకున్న రుణాలు తీరాలంటే 2064 సంవత్సరం రావాల్సిందే. అంటే ఈ అప్పు తీరేందుకు మరో 38 ఏళ్ళు పడుతుందన్నమాట. ఏమండి, మళ్ళీ తీసుకుంటున్నారుగా ప్రతి మంగళవారం, అది చెల్లించట్లేదు కదా, మళ్ళీ ప్రతి మంగళవారం తీసుకుంటున్నారు కదా. సారలమ్మ ఆగమనం. కన్నెపల్లి నుంచి దగ్గరుండి తీసుకొచ్చిన తెలంగాణ మంత్రులు సీతక్క అడ్లూరి. వనదేవతకు అడుగడుగున నీరాజనాలు. నేడు సమ్మక్క రాక. సో సారలమ్మను నిన్న తీసుకొచ్చారు, సమ్మక్కని ఈరోజు తీసుకొస్తారంట. సో ఈనాడు ఆంధ్రజ్యోతిలో కీలక అంశాలు మనం చెప్పుకున్నాం. ఈ దశాబ్దంలో రాష్ట్రంలో పనిచేసే చేతులు ఎక్కువే. జనాభాలో మూడింట రెండొంతుల కన్నా అధికం. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ నివేదిక జనాభాతో అనుసంధానం చేస్తూ అధ్యయనం. ఇక కల్తీ నెయ్యిపైన ఛార్జ్షీట్ పైన దుష్ప్రచారమే. పాలతో పని లేకుండా నెయ్యి వాసన వచ్చేందుకు రసాయనాలు. అయినా దొంగ అనేలా ఆ పార్టీ నేతల నేర ప్రవృత్తి. వైకాపా నాయకుడే క్రిమినల్, వాళ్ళ అసత్య ప్రచారాలను ఆధారాలతో తిప్పకూడదా? మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు. దళిత ఉపకులాలు కలిసిమెలిసి ఉండాలి. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఎస్సీ కమిషన్ పర్యటన. బాపూజీ సిద్ధాంతాలపై అవగాహనకు సందేశ యాత్ర. సిడబ్ల్యూసి సభ్యుడు రఘువీరారెడ్డి. 600 బీసీ హాస్టళ్లలో డిజిటల్ తరగతులు. అన్ని జిల్లాల్లోనూ బీసీ భవన్ల నిర్మాణం పూర్తి చేయాలి. శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ. రాష్ట్ర వ్యాప్తంగా 600 బీసీ సంక్షేమ వసతి గృహాల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు పరికరాలు, కంటెంట్ సహా అవసరమైన ఏర్పాట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా పూర్తి చేయాలని అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ చెప్పిందంట. ఇక దేశ సమగ్రాభివృద్ధిలో స్థానిక ప్రజాస్వామ్యం కీలక పాత్ర. లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ. మరాఠ్వాడా గడ్డపై రాజకీయ మాంత్రికుడు. ఎత్తుకు పై ఎత్తుల్లో వ్యూహ చతురుడు అజిత్ పవారు. పెను విషాదాలుగా ప్రముఖుల ప్రయాణాలు. సంజయ్ గాంధీ ఆయన కూడా విమాన ప్రమాదంలో మరణించారు. మాధవరాయ్ సింధియా, జీఎంసీ బాలయోగి కూడా విమాన ప్రమాదంలోనే మరణించారు. సౌందర్య 2004లో ఒక ప్రచారానికి వెళ్తూ విమాన ప్రమాదంలో మరణించారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదం. ఇట్లా ఎవరెవరు ఏ విధంగా మరణించారనేది ప్రముఖుల గురించి ఇచ్చారు. లాహిరి పర్యాటకం. 8 చోట్ల హౌస్ బోట్లు ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతి త్వరలో అందుబాటులోకి. ఏపీఎస్ఆర్టీసీ అంటే ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న కార్వాన్ బస్సులు, అలాగే ఇటువంటి బోట్లు ఇవన్నీ కూడా సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెడీ అవుతున్నాయి. అది ఇచ్చారు. తర్వాత హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్కు శ్వాస పరీక్ష.
ఇవన్నీ ఈనాడులో అంశాలండి. మనం సాక్షిలో చూస్తే సాక్షిలో ఇది కీలకమైన అంశం చెప్పుకున్నాం. ఇక కూటమి పాలనలో ఆటవిక రాజ్యం బాబు జంగిల్ రాజ్, కూటమి నేతల అవినీతి విచ్చలవిడతనం బరిదింపై మాజీ సీఎం జగన్ నిప్పులు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా? గోరంట్ల మాధవ్ గారు మనిషి అయినప్పుడు, అమనంత బాబు గారు మనిషి అయినప్పుడు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు కూడా మనిషే. వాళ్ళకి ఉన్న లక్షణాలే ఈయనలో కూడా ఉన్నాయి. వాళ్ళు చూపించిందే ఈయన చూపించారు, వాళ్ళు చేసిందే ఈయన చేశారు. సో దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన పని లేదు. కాకపోతే ఈయన అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని ఈయన సమర్థించాడు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన మీద విచారణ కమిటీ వేశారు. అట్లీస్ట్ వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు విచారణ కమిటీ కూడా వేయాల. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు కమిటీ అయినా వేశారు కదా. అంత పెద్ద మనిషి అంత పెద్దగా మాట్లాడక్కర్లా అసలు మనిషేనా అని. చాలామంది నాయకులు అలాగే తయారయ్యారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి భయపెట్టి లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యలు లేవు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దారుణంగా నిర్వీర్యం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పతనం. రెడ్ బుక్ రాజ్యాంగంతో అడ్డగోలుగా అక్రమ కేసులు, అరెస్టుల పర్వం. సో ఇక్కడ తప్పేనండి. వాళ్ళు చేశారని వీళ్ళు చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు చేశారు కాబట్టే పోయారు. వీళ్ళు ఇలా చేస్తే, కూటమిలో కూడా ఎమ్మెల్యేలు ఇలా చేస్తే పోతారు, నిస్సందేహంగా పోతారు, డౌట్ లేదు. సో అందుకని రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయం అయితే కూటమికి చాలా మైనస్, అది కూడా ఒప్పుకోవాలి. 2 ఏళ్లలో ఏ ఒక్క వర్గానికైనా కనీసం ఒక్కటైనా మంచి పని జరిగిందా? భీమవరం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమవుతూ ఈ అంశాలన్నీ మాట్లాడారు. మనం అధికారంలోకి వస్తాం, వచ్చాక జగన్ 2.0 ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో ఖచ్చితంగా ఈ రెడ్ బుక్కి మనం సమాధానం చెప్తాం అని అనేక అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. ఇంకా మద్యం రాబడితో 11,850 కోట్ల అప్పు, సెబీ నిబంధనలకు అనుగుణంగా బాండ్ల జారీకి అనుమతి. ఇప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 5,750 కోట్ల రుణం. భవిష్యత్తులో రాబోయే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకునే సంస్కరణ ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో తీసుకొచ్చారు. వీళ్ళు పక్కాగా తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నమాట. హైకోర్టు న్యాయమూర్తిగా బాలాజీ మేడమల్లి. ఓకే, అంతా బాబు దుష్ప్రచారమే, రాజకీయ రాద్ధాంతమే, కొవ్వు కలవలేదు. ఓకే, కల్తీ నెయ్యి లడ్డు కల్తీ అయిందని చెప్పండి. ఓకే, లోత్రాకు డబ్బు అలా వచ్చి ఇలా వెళ్ళినందుకు కోట్లు దోచిపెడుతున్న బాబు సర్కారు. కరెక్టే మరి. కోర్టుకు హాజరైతే చాలు కనక వర్షం. తాజాగా ఆయనకు 1.92 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు 10.5 కోట్లు చెల్లింపు. ఓరు నాయన, రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదంటూ 50,000 బిల్లు కూడా చెల్లించకుండా గుత్తేదారులను ముప్తిప్పులు పెడుతూ వారిని హైకోర్టుకు వచ్చేలా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రాకు మాత్రం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఫీజుల రూపంలో దోచిపెడుతోంది. ఆన్లైన్ లేదా భౌతికంగా కోర్టుకు అలా వచ్చి ఇలా వెళ్తే చాలు లోత్రాకు కోట్లు ఫీజులుగా చెల్లిస్తోంది. వాదనలతో సంబంధం లేకుండా కోర్టుకు హాజరైతే చాలు కోట్ల కొద్దీ ప్రజాధనం ఆయన ఖాతాలోకి ఫీజుల రూపంలో జమ అవుతోంది. ఇలా ఇప్పటికే లోత్రాకు 8.62 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఆయనకు మరో 1.92 కోట్లు చెల్లించింది. మొత్తం మీద 10.5 కోట్లు చెల్లించారంట ఈ సంవత్సరంన్నరలో. ఎవరైనా బాగా లబ్ధి పొందాడు అంటే ఆయనే అనుకుంటా ఎక్కువగా లబ్ధి పొందింది, అంటే షిరిడి సాయి వాళ్ళే. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సహాయ నిరాకరణ. రెవెన్యూ మంత్రి అనగానికి గ్రామ సర్వేయర్ల స్పష్టీకరణ. ఉత్పత్తి ఆధారిత వేతనాల ఉత్తర్వులు అమలు చేయదు. స్టీల్ ప్లాంట్ రీజనల్ లేబర్ కమిషనర్ నోటిఫై. జబ్బుల జాబితాలోకి కుష్ఠవ్యాధి. రాష్ట్రంలో కుష్ఠవ్యాధి కేసులు ఏటా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం, విజయనగరం జిల్లాలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నోటిఫై జాబితాలోకి ఇచ్చారు. తిరుమల క్షేత్రంతో బాబు రాజకీయం, సిపిఐ. సో సాక్షి అయిపోయింది, పక్కన పెట్టేయచ్చు. ఆంధ్రజ్యోతిలో ఈ అంశం చెప్పుకున్నాం. అమెరికాతోనే గాజాలో శాంతి, ఆ దిశగానే కసరత్తు జరుగుతోంది. ఐరాసాలో హమాస్ సంస్థలు చేరాయి, అందుకే దానిని నమ్మడం లేదు. 70,000 పాలస్తీనియన్లను చంపామన్నది అబద్ధం, మాపై దుష్ప్రచారం. హమాస్ను నిర్మూలిస్తాం, పాలస్తీనియన్లు గొప్ప భవిష్యత్తు కోరుకుంటున్నాం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్. ఇక బొర్రా లోపల మరో అందమైన గుహ ఉందంటండి. బొర్రా గుహలు తెలుసు కదా, చాలామంది వెళ్ళే ఉంటారు. దాని లోపల మరో అందమైన గుహ ఉందంట. కిలోమీటర్కు పైగా విస్తరించిన వైనం. టర్కీలోని టాప్ డెక్ సయాహత్ కేవ్ రెస్టారెంట్ల మాదిరి అభివృద్ధికి అవకాశం.
3 ఏళ్ల క్రితమే అధికారులను ఆదేశించిన పర్యాటక శాఖ నాటి ఎండీ కన్నబాబు నేటి వరకు స్పందించిన స్థానిక యంత్రాంగం ప్రభుత్వం దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి. సో బొర్రా గుహలే బాగుంటాయి, సో దాని లోపల మరో అందమైన గుహ ఉంది అని రాశారు. ఇక రాష్ట్రంలో రాక్షస పాలన, జంగిల్ రాజు బాబు, లోకేష్ ప్రోత్సాహం, పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు, మహిళలపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులు, 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తా. 1.5 సంవత్సరం తర్వాత ఆయన చేపట్టబోయే పాదయాత్రకు ఇప్పటి నుంచే ప్రమోట్ చేసుకుంటూ అని చెప్తున్నారు. ఈలోగా ఏ బస్సు యాత్ర ఏదో చేసే అవకాశం ఉందని అంటున్నారు, కానీ ముహూర్తాలు వెతుకుతున్నారేమో. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, జగన్ 2.0 ఎలా ఉంటుందో చూస్తారు. భీమవరం నేతల భేటీలో వైసీపీ అధినేత అదో హెచ్చరిక. జగన్ 2.0 ఎలా ఉంటుందో అంటే అదొక హెచ్చరికలా చెప్తున్నారు. ఇక ఎట్టకోలం గ్రూప్ 2 ఫలితాలు విడుదల. ఇక రాష్ట్రానికి సంజీవని, ప్రజలందరికీ వైద్య పరీక్షలు, 72.73 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్ అంటండి. ప్రజారోగ్యం డేటా ప్రభుత్వం వద్ద ఉండాలి. ఇది మంచి ప్రయత్నం అండి. యాక్చువల్లీ ప్రజలందరినీ అన్ని పరీక్షలు చేసి వాళ్ళ హెల్త్ డేటాను డిజిటలైజ్ చేసి దాన్ని ఒక సెంట్రల్ సర్వర్లో నిర్వహించి ఎవరు ఏ ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళ పూర్వపు హెల్త్ డేటా మొత్తం ఆన్లైన్లో కనిపించేలాగా ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ప్రజారోగ్యం డేటా ప్రభుత్వం దగ్గర ఉండడంలో తప్పులేదు. రామ్జీ అమల్లో రాజీ లేదు, పక్కా ప్రణాళికతో సిద్ధమైన సర్కారు, బడ్జెట్లో 9,000 కోట్లతో ప్రతిపాదన. ఓకే, మంచిదే. సీఎం కావాలన్న కళ తీరకుండానే 6 సార్లు డిప్యూటీ సీఎం, 8 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న అజిత్ పవార్. ఇద్దరు పైలట్లు సమర్థులే. ఒకరికి 16,500 గంటల సుదీర్ఘ అనుభవం, మరొకరు న్యూజిలాండ్లో శిక్షణ పొంది పైలట్ శిక్షకురాలుగా పనిచేసిన యువతి. అజిత్ వారసులు ఎవరో? 2 కుమారులు ఉన్నారుగా. వైఎస్ఆర్ గురించి నుంచి అజిత్ పవార్ వరకు గగనతలంలో ప్రాణాలు కోల్పోయిన ఎందరో ప్రముఖులు. సరే, ఆంధ్రజ్యోతి పక్కన పెట్టి ఆంధ్రప్రభలో తప్పు చేసి దొబాయింప, శ్రీవారి లడ్డు వ్యవహారంలో అడ్డంగా దొరికినా సిగ్గు ఎగ్గు లేదు, వైసీపీ నేతలవన్నీ కల్తీ దందాలే, తల్లిపాలను కల్తీ చేయగలిగే సమర్థులు అని నిన్న కేబినెట్ భేటీలో రాజకీయపరమైన అంశాలు వచ్చాయి. తర్వాత మానవ వనరులే మన బలం వరం, అమెరికా వద్దంది, EU రమ్మంటోంది, నైపుణ్యం మన సొంతం, 78 దేశాల్లో మన వాళ్ళు, నిన్న మొన్నటి వరకు అమెరికా మోజు, ఇప్పుడు తలుపులు మూసేస్తున్న ట్రంప్, కక్షపూరిత ధోరణితో నిర్ణయాలు, ప్రత్యామ్నాయం వైపు మేధావులు, అందిపుచ్చుకున్న ఐరోపా సమాఖ్య. సో మనకి అమెరికాతో సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఆ లోటుని EU భర్తీ చేసింది. EUతో ఒప్పందం మంచి పని అయింది అనేటట్టు యూరోపియన్ యూనియన్ జనాభా 2026 నాటికి గరిష్ట స్థాయికి చేరుకోనుంది. అనంతరం నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. 2050 నాటికి యూరోపియన్ యూనియన్ సభ్యులైన 27 దేశాల్లో పనిచేసే వయసు గల జనాభా గణనీయంగా తగ్గుతుందని అంచనా. ఈ జనాభా క్షీణత ఐరోపా ఖండ ఉత్పాదక శక్తి, ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రతలకు ముప్పు కలిగిస్తుందన్న భయం దీర్ఘకాలంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్, యూరోపియన్ యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం అమల్లోకి వస్తే తన నైపుణ్య వనరుల కొరతను తగ్గించుకునేందుకు ఐరోపా దేశాలు భారత్ మేధో సంపత్తిపై ఆధారపడడానికే అధిక ప్రాధాన్యం ఇస్తాయి. అందుకే ఈ ఒప్పందానికి బీజం పడింది అనేది ఒక వ్యాలిడ్ పాయింట్ ఆంధ్రప్రభలో రాశారు. దావోస్పై నీలి నీడలు, ఆర్థిక సదస్సుల నేపథ్యంలో శృంగార సామ్రాజ్యం. స్విస్ ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో వేశ్యావాటికలు, ఈసారి శృతిమించి భామా కలాపం, గతం కంటే 3 రెట్లు ఎక్కువ, విటులకు సౌకర్యంగా ఆన్లైన్ బుకింగ్లు, యాప్ల సాయంతోనూ ఒప్పందాలు, డేటింగ్ సైట్లకు యమాగిరాకి, ఎస్కార్టులుగాను అందాల భామలు, 3 రోజులు 3 రాత్రులు, 10 కోట్ల విలువైన వ్యాపారం ఉన్నాయి. మనకి ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నప్పుడు ఒలింపిక్స్లో ఆ ఒలింపిక్ స్ట్రీట్లో ఎక్కువగా ఈ వ్యభిచారులు ఉంటారని తరచూ మనం వార్తలు వింటుంటాం కదా. ఒక కొత్త పాయింట్ ఆంధ్రప్రభలో రాశారు. దావోస్లో ఆర్థిక సదస్సు జరుగుతోంది ప్రతి సంవత్సరం. దానికి ప్రపంచ నలుమూలల నుంచి కూడా పెట్టుబడిదారులు వస్తారు. అలాగే పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రజాప్రతినిధులు వెళ్తారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్తుంటారు. సో అక్కడ శృంగార సామ్రాజ్యం ఉంది. సో వేశ్యావాటికలు ఉన్నాయి. ఈసారి శృతిమించి జరుగుతోంది. అక్కడ ఒక ప్రాంతం మొత్తం గతం కంటే బాగా ఎక్కువ జరిగింది అనేటట్టు ఒక అంటే ఆకట్టుకునే ఆసక్తికరమైన అంశాన్ని రాశారు. తెలంగాణలో సేన ఎంట్రీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సై, బీజేపీతో పవన్ చర్చలు, కమలంతో కలిసా ఒంటరిగాన అమిత్ షాతో భేటీలో చర్చ. ఇది వ్యాలిడ్ పాయింట్.
అమిత్ షా గారిని కలిశారు అంటే రాజకీయపరమైన డిస్కషన్ లేకుండా ఉంటుందా? సో అందుకు ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నాం కదా, తెలంగాణలో కూడా పొత్తు కొనసాగాలా వద్దా అనే అంశం మీద ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా ఆంధ్రప్రభలో రాశారు. దాంతోపాటు ఈ తీర ప్రాంత రక్షణ కూడా అది ఇది ఈ అంశాలు. ఫిబ్రవరి 14న రాష్ట్ర బడ్జెట్ అండి. 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక కూటమి దారుణాలను ఎండగడదాం. మంత్రులు ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు, బాబు లోకేష్ ప్రోత్సహిస్తున్నారు, వారికి పోలీసులు వత్తాసు అనేది ఆంధ్రప్రభలో ఈ కీలకమైన అంశాలు రాసుకొచ్చారు. సో ఇవి 4 పత్రికల్లో వచ్చిన పూర్తి స్థాయి అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మ్యాగజైన్ గురించి చాలామంది ఈ మ్యాగజైన్ లేదా అని అడుగుతున్నారు, చాలామంది ఆన్లైన్ వెర్షన్ గురించి అడుగుతున్నారు. ఆన్లైన్ వెర్షన్ కూడా ఉంటుందండి, ఆన్లైన్ వెర్షన్ కూడా తీసుకొస్తాము. ఒక్క నెల రోజులు టైం పడుతుంది. సో అయితే ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ కొంచెం రేటు ఎక్కువగానే ఉంటుంది. దాని మెయింటెనెన్స్కి దానికి తగ్గట్టు రేట్ ఉంటుంది అనమాట. సో ఆఫ్లైన్ అయితే డెలివరీ ఛార్జెస్తో కలిపి మనం 150 రూపాయలు పెట్టాం. ఇది ఎక్కువ అని చాలామంది అంటున్నారు, కానీ మనకు డెలివరీయే 75 రూపాయలు 80 రూపాయల వరకు మనం పోస్టులకు చెల్లిస్తున్నాం. స్పీడ్ పోస్ట్లో పంపించాలంటే 80 రూపాయలు అవుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. టీటీడీసీ కొరియర్లో వాళ్ళతో టైఅప్ అవుతున్నాం, మాట్లాడుతున్నాం. ఏమైనా తగ్గితే దీని రేటు కూడా తగ్గుద్ది అనమాట. ఆన్లైన్ కూడా సర్వర్ డిజైన్ రెడీ అవుతుంది, అది తీసుకొస్తాం. థ్యాంక్ యూ.